మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వారాంతం వరకు కూడా కుజుడు లాభస్థానంలో సంచారం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, పరీక్షల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి వ్యయస్థానంలో సంచారం వల్ల కాస్త ప్రయాణాలు, స్థానచలనాలు, ప్రయాణాల్లో అలసటలు అలాంటివి కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎప్పుడైతే కుజుడు కూడా మార్పు చెందుతాడో వీళ్ళకి వ్యయస్థానంలోకి, కాస్త ఇప్పటి వరకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏకాగ్రత, అలాగే కాస్త ధనలాభం, మనసు ఉల్లాసంగా ఉండడం అనేది కనబడుతోంది. ఎప్పుడైతే వారాంతంలో కుజుడు యొక్క మార్పు కూడా జరుగుతుందో కాస్త కొంచెం ఎక్కువగా దేశ సంచారం చేస్తూ ఉండడం, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, బంధువుల మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే కలిసి వ్యాపారాలు చేస్తున్న వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు, అంటే లాభాలు తక్కువగా రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అయితే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొంత ఊరట లభించడం అనేది జరుగుతోంది. అలాగే ఈ వార ప్రారంభంలో కానీ చూసుకుంటే వీళ్ళకి అంటే గురుబలం లేకపోవడం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో ఈ చంద్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో వీళ్ళకి కొంతవరకు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎంత కష్టపడినా కూడా కార్యక్రమాల్లో అవరోధాలు అనేవి కలుగుతున్నాయి. అయితే వార ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినా కూడా వారం మధ్యలోకి వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళకి సమస్త ఏవైతే కోరికలు అనుకున్నారో, పనులు అనుకున్నారో అవన్నీ తీరడం అనేది జరుగుతుంది. మానసిక ఆనందాన్ని పొందడం అనేది ఉంటుంది. శరీర సౌఖ్యము, ధనపరంగా కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా మంచి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో తిరిగి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయని అనుకుంటున్నారో అవి ఈ వారం కూడా కాస్త పనులు ముందుకు వెళ్ళడం అనేది కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న సినీ, కళా, రాజకీయ రంగాల్లో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈనాడు శని ప్రభావం కూడా ఉంది కాబట్టి శివారాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా కవచల పారాయణ చేయడము, అలాగే వీళ్ళు వ్యయస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి గోధుమలు మీకు వీలైనప్పుడు గోధుమలు కొన్ని తీసుకొని నానబెట్టి గోగు పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ
మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.